ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బడులకు ప్రమాదం ముంచుకొస్తుంది. అవును, ప్రతి గ్రామంలో 2-3 వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు, పంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనిపించకపోవచ్చు. పేదింటి పిల్లలు స్థానికంగా చదువుకునే అవకాశం లేకపోవచ్చు. వారు చదువుకోవాలంటే దూరంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ప్రైమరీ మోడల్ స్కూల్ లేదా స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో చేరాలి. ఎందుకంటే జీవో 117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉన్నాయి. ఏపీ సర్కారు బడులకు ముంచుకొస్తున్న ప్రమాదం. దుమారం రేపుతున్న జీవో 117 ప్రత్యామ్నాయ మార్గదర్శకాలు. ప్రైమరీ మోడల్ స్కూళ్ల పేరుతో కొత్త విధానం. ఇకపై 3 నుంచి 5 తరగతులు చదవాలంటే ఊరు దాటాల్సిందే. జీవో నెంబర్ 117 ప్రకారం 4731 స్కూళ్లలోనే 3 నుంచి 5 తరగతుల విలీనం. కొత్త విధానంలో 34,000 ప్రాథమిక పాఠశాలలపై ప్రభావం. 12,000 ఏకోపాధ్యాయ పోస్టులు మిగిలే అవకాశం. విద్యార్థులు తక్కువ ఉన్న చోటే పాఠశాలలు మూసివేసే ఛాన్స్. మిగులు ఉపాధ్యాయులు ఉండడంతో డిఎస్సీ ఇచ్చే అవకాశం లేనట్టే. మాజీ సీఎం వైఎస్ జగన్ పై అక్కసుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోంది కూటమి సర్కార్. తొలి లక్ష్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎంచుకుంది. సిబిఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను అటకెక్కించిన కూటమి ప్రభుత్వం తాజాగా 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను రద్దు చేస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను ఇప్పటికే తొలగించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3 నుంచి 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలిపేస్తున్నట్లు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జీవో నెంబర్ 117కు ప్రత్యామ్నాయంగా విడుదలైన విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా మారబోతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ఓ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే తెచ్చిన మార్పు ఓ 5 ఏళ్ల పాటు కొనసాగాలి. తర్వాత దానిలోని లోటుపాట్లను అధ్యయనం చేసి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలి. కానీ ఇక్కడ జీవో నెంబర్ 117 ద్వారా 2022 జూన్లో తెచ్చిన విధానాలను కేవలం 2 ఏళ్లలోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు పాత విధానం కంటే మెరుగ్గా ఉంటే ప్రజలు హర్షిస్తారు. కానీ జీవో నెంబర్ 117లో ఉన్న మంచిపోయి కొత్త విధానంతో ప్రభుత్వ పాఠశాలల విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది. జీవో నెంబర్ 117ను రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అందులోని ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేసి ఈ జీవోకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించాలి. లేదా 117 జీవోలో ఉన్న లోపాలను సరిచేసి కొనసాగించాలి. లేదంటే పూర్తిగా కొత్త విధానాన్ని తీసుకురావాలి. కానీ ఈ 3 విధానాలకు విరుద్ధంగా రూపొందించిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జీవో నెంబర్ 117 ద్వారా 3 నుంచి 5 తరగతులు విలీనమైన 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సగటున 3 చొప్పున 10,000 పోస్టులు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో 10,000 స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా ఉంటాయి. వీరిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో చెప్పలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 34,000 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో కేవలం కిలోమీటర్ పరిధిలో 4,731 ప్రాథమిక పాఠశాలల్లోనే 3 నుంచి 5 తరగతులనే విలీనం చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 34,000 ప్రాథమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేస్తారు. దీని ప్రకారం 3వ తరగతి చదవాలంటే విద్యార్థులు కనీసం 5 కిలోమీటర్ల దూరం దాటి వెళ్లాలి. లేదంటే స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూళ్లలో చేరాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,700 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 75 మంది కంటే తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లు దాదాపు 2,000 వరకు ఉన్నాయి. కూటమి సర్కారు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే అక్కడ ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులను రద్దు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అంటే దాదాపు 2,000 హైస్కూళ్లకు హెచ్ఎం, పీఈటీలు ఇకపై ఉండరు. కాగా 297 ఉన్నత పాఠశాలల్లో 75 కంటే తక్కువ మంది విద్యార్థులున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 297 స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల పోస్టులకు స్వస్తి పలకనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందికి పైగా ఉపాధ్యాయుల మిగులు ఏర్పడుతుందని, ఇది ఉన్నత పాఠశాలలకు శాపంగా మారుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే 18,317 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీని ప్రకటించింది. 7 నెలలు దాటినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ జాడలేదు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం
ఎస్జిటిలు, స్కూల్ అసిస్టెంట్లు కలిపి దాదాపు 15,000కు పైగా పోస్టులు మిగులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్న దానిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి కనీసం ఒక్క పోస్టు మిగులు ప్రకటించే కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. దీంతో స్కూల్ అసిస్టెంట్లే దాదాపు 5,000కు పైగా ఎస్జిటిలు, మరో 10,000 మిగిలే అవకాశం ఉంది.